ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ ముగిసింది. జూన్ 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతూ ఉండడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కమిషన్ కి ఇవ్వాల్సిన నివేదికపై చర్చించారు. ప్రాజెక్టు వ్యయం, డిజైన్, ఇతర అంశాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ చెప్తారు. నరేష్, చెప్పండి, ఏంటి హరీష్ రావుతో కేసీఆర్ ఈ డిస్కషన్ లో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ముందు అటెండ్ అయ్యే ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి నివేదికను తయారు చేయబోతున్నారు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. మొత్తానికి ఈ జూన్ 5వ తేదీ నాడు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరిగింది. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఎవరైతే హరీష్ రావు మొదటి ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఈ జూన్ 5న కేసీఆర్ విచారణకు రావాల్సిందిగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 9న హరీష్ రావు కూడా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, అదేవిధంగా కొంతమంది ఇంజనీర్లు, న్యాయ నిపుణులు, లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో ఏ అంశాలను నివేదిక రూపంలో కూడా ఒక నివేదికను బీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది. కమిషన్ ముందు ఆ నివేదికను ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏ అంశాలు అందులో పొందుపరచాలి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, వ్యయం ఎంత, వివిధ అంశాలను ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. అదే నివేదికను కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఇవ్వబోతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది. ప్రాజెక్టు వల్ల ప్రస్తుతం తెలంగాణలో పారుతున్న నీళ్లన్నీ కూడా కేసీఆర్ కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లే ఆ నీళ్లు తెలంగాణలో పారుతున్నాయి, రైతులంతా కూడా పచ్చగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు ఆరోపిస్తుంది, ఏదైతే ప్రతిరోజు చెప్తున్నమాట. సో అధికార కాంగ్రెస్ మాత్రం కొంత భిన్నంగా చాలా కాలంగా ఆరోపణ చేస్తూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాగా మారింది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం దోచుకుంది, 1,00,000 కోట్లు ఖర్చు చేసి దానిలో కమిషన్ రూపంలో సొంతానికి పార్టీకి వాడుకున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఆరోపణ. సో ఎవరి వాదన వాస్తవం అనేది రేపు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ తన వాదన వినిపించబోతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు హరీష్ రావు వెళ్లారు. ఆ తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు గత ప్రభుత్వంలో జరిగిన అంశాలు దాదాపు సుదీర్ఘంగా ఒక 4-5 గంటల పాటు ఉదయం నుంచి కూడా కేసీఆర్ తో హరీష్ రావు చర్చించారు. ఎందుకంటే 5వ తారీఖు నాడు కేసీఆర్ విచారణకు వెళ్ళబోతారు, 9వ తారీఖు నాడు హరీష్ రావు కూడా విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఏ ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయి, ఎలాంటి సమాధానాలు చెప్పాలి, అప్పుడు డిజైన్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది, గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మార్చారు కేసీఆర్. గతంలో అనేక సార్లు ఆయన చెప్తూ వచ్చారు, కాళేశ్వరం డిజైన్ మార్చింది తానే ఇంజనీర్ గా వ్యవహరించి ఈ ప్రాజెక్ట్ ని నిర్మాణం చేశారనేది కేసీఆర్ ఆన్ ది రికార్డ్ అనేక సార్లు చెప్పారు. సో ఈ అంశాలన్నింటినీ కూడా రేపు కాళేశ్వరం కమిషన్ అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ జూన్ నెలలో అనేక విషయాలను ఎదుర్కోబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నరేష్.